హాయ్ అండి. అందరు బాగున్నారా? ఈ చలికాలంలో మామూలుగా లేదసల. ఏం చెబుదాం? ఇంక చేసేదేమి లేదు. వేడి వేడిగా పిండి వంటలు చేసుకొని తినేసేద్దాం. సంక్రాంతి వస్తుంది గదా! ఈరోజు స్పెషల్ బూందీ, కారపు బూందీ. ఉల్లిపాయ ముక్కలు తరిగి ఆ కారపు బూందీలో యేసుకొని, కలిపేసుకొని తింటే ఉంటదండి. ఆహా! మాటల్లో అయితే చెప్పలేము. నేను చేసి చూపిస్తాను. మీరు చూసి, చేసుకొని తిని ఎలా కుదిరిందో మళ్ళీ నాకు చెప్పి మీరు ఎంజాయ్ చేద్దురు గాని. ఇంకా లేట్ ఎందుకు? ఆ చేసే విధానం ఏందో చూద్దామా? వచ్చేసేయండి. ముందుగా శనగపిండి కలుపుకోవటానికి ఒక గిన్నె అయితే తీసుకోవాలి. గిన్నె తీసుకొని జాలి పెట్టేశానండి నేను. 1 కేజీ శనగపిండితో నేను కారబుందీ చేయబోతున్నాను. కేజీ. ఇది కేజీ ప్యాకెట్. 2 సార్లుగా జల్లించుకుందాం. ఇలా జల్లించుకోవటం వల్ల మనకి పిండి ఉండలు కట్టకుండా ఉంటదన్నమాట కలిపేటప్పుడు. కేజీ శనగపిండి అండి ఇది. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్‌కి సాల్ట్ వేసుకుందాం. తక్కువైనా పర్లేదండి. మళ్ళీ మనం మిక్చర్ కలిపేటప్పుడు వేసుకుంటాం కాబట్టి మరి కరెక్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. చూసుకొని వేసుకోవటమే. తక్కువైనా పర్లేదు. ఒక అర స్పూన్‌కి వంట సోడా. మన బూందీ కలర్‌గా కనిపించటం కోసం ఒక అర స్పూన్‌కి పసుపు వేసుకుందాం. ఇది మొత్తం జల్లెడ పట్టేసుకుందామండి. చూసారా? ఈ విధంగా జల్లెడ పట్టేసాక ఇది పక్కన పెట్టేసుకుందాం. నీళ్లు పోసుకుంటూ బాగా కలిపేసుకుందాం. నీళ్లు ఒకేసారి పోసుకోకూడదండి. చూసుకుంటా పోసుకోవాలి. ఇందులో ఒక పావు కప్పు బియ్యం పిండి కూడా వేసానండి. ఆ వీడియో అయితే సరిగ్గా రాలేదని అది పెట్టలేదు. ఇదిగోండి. మన బూందీ క్రిస్పీగా రావటం కోసం ఒక పావు కప్పు బియ్యం పిండి కూడా వేసాను ఇందులో. లేకపోయినా పర్లేదు. ఉత్తి శనగపిండితో అయినా చేసుకోవచ్చు. కాస్త బియ్యం పిండి ఒక 4, 5 స్పూన్లు వేసుకుంటే మనకి క్రిస్పీగా బాగా ఉంటాయి బూందీ. నాకు దాంతో సరిగ్గా కలవదని పిండి చేత్తోనే కలుపుతున్నాను. పిండి ఎలా కలపాలో ఇప్పుడు మీకు ఎలా ఉండాలో చూపిస్తాను. చూడండి. ఏలు ముంచితే ఇలాగా డ్రాప్స్ లాగా పడాలి. ఇదిగోండి. ఈ విధంగా ఈ చిక్కదనం ఉంటే సరిపోయిద్ది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద ఒక మందపాటి బాండి పెట్టేసుకొని నూనె పోసుకుందామండి. నూనె
మరీ ఎక్కువగా ఏం పోసుకోవద్దు. ఎందుకంటే మనకి బూందీ పొంగటానికి ప్లేస్ ఉండాలి. సగానికి పోసుకుంటే సరిపోయిద్ది. నూనె బాగా హీట్ అవ్వాలండి. నూనెలో నుంచి పొగలు రావాలి. అప్పుడే మనకి బూందీ త్వరగా పైకి తేలుతాయి. బూందీ గరిట ఇది లేకపోతే ఇందులో అయినా వేసేసుకోవచ్చు. కాస్త వెడల్పుగా ఉంటే త్వరగా ఇద్ది. ఇది మరీ చిన్నది, నేను ఇందులోనే వేస్తున్నాను. నేను ఇది బజార్లో కొని తెచ్చుకున్నాను. పోయినేడు కొని తెచ్చుకున్నాను బూందీ వేయాలని. టైం కుదరలేదు, ఈ ఏడు సెట్ అయింది. ఇదిగోండి, ఎక్కడైనా దొరికిద్ది మీకు. రేటు కూడా తక్కువే, 100 రూపాయలు ఏమైంది అంతే. ఒక డ్రాప్ వేసి చూసుకున్నామండి మనం. చూసారా పైకి తేలేసింది. ఇంకా బూందీ వేసేసుకుందాం. గుంట గెంటి తీసుకొని పిండంతా ఒకసారి కలిపేసుకోవాలి. మధ్యలో పెట్టి బూందీ గరిట ఒక గెంటి వేసేసుకుందాం. వేసి అలా వదిలేసేద్దాం. అవే డ్రాప్స్ డ్రాప్స్ పడిపోతాయి. మళ్ళీ ఇంకొక అరగంట వేసి స్లోగా ఇలాగా తిప్పుదాం, మన దోశ పిండి తిప్పినట్టు. ఇంతేనండి. ఇది బోర్లు ఇచ్చేసుకుందాం ఈ పిండిలో. కాస్త లైట్గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోయిద్ది. చూసారు కదా, అదిగోండి బూందీ ఎంత ఈజీగా వచ్చేసినాయో చూడండి. తీసి ఒక చిల్లులు గిన్నెలో వేసేసుకుందాం. ఇదిగోండి చిల్లులు గిన్నె. మళ్ళీ మనం బూందీ వేసేటప్పుడు కూడా కొద్దిగా హైలో పెట్టేసుకుందాం. ఎందుకంటే ఆ బూందీ తీసాక కాస్త ఆయిల్ వేడి తగ్గిద్దండి. అందుకని మళ్ళీ కాస్త నూనె కాగనిద్దాం. ఒక్క నిమిషం పాటు హైలో పెట్టేసి. ఎప్పుడు కూడా నూనె బాగా కాక మీద ఉండాలి. చూసారు కదా, బూందీ వేసిన ప్రతిసారి ఈ గరిట, బూందీ వేసే గరిట వెనక వైపు శుభ్రంగా తుడిచేసుకుందాం. మళ్ళీ పిండంతా కలిపేసుకొని మళ్ళీ ఇదే విధంగా వేసేసుకుందాం. మళ్ళీ గరిట బోర్లా పెట్టేసుకోవాలి. చూసారా ఎంత రౌండ్గా వస్తున్నాయో బూందీ. బూందీ ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టుగా బిర్రుగా వేయకూడదు. అవి ఫ్రీగా ఉండాలి. బాగా పొంగి రౌండ్గా షేప్లో మనకి బూందీ చక్కగా వస్తుంది. ఇదిగోండి గోల్డెన్ కలర్, లైట్ గోల్డెన్ కలర్. ఈ కలర్లో తీసేసుకుంటే సరిపోయిద్దండి.
ఇంకా మనం ఎన్నిసార్లు వేసినా అంతే, స్లోగా ఇలాగా మనం దోసపిండి తిప్పినట్టు తిప్పటమే. రౌండ్ షేప్లో మనకి తోకలు లేకుండా దిగుతాయి. ఈ బూందీ గరిటె ఉంటే పని ఈజీగా అయిద్దండి. అందుబాటులో ఉంటే తెచ్చి బూందీ దూసుకోండి. మళ్ళీ గంటి బోర్లు ఇచ్చుకుందాం. పిండి అంతా కిందకి దిగిద్ది మనకి గంటిలోది. కేజీ శనగపిండికి బూందీ ఇది ఒక బేషన్కి అయిందండి. చూడండి, ఒక బేషన్కి అయింది. ముత్యాల లాంటి కారం బూందీ. ఇప్పుడు ఇందులో మనం మిక్చర్ రెడీ చేసుకుందాం. గుళ్ళండి, పావు కేజీ మీద ఒక 100 గ్రాములు ఉన్నాయి. ఇవి వేయించుకుందాం. కాస్త కలర్ మారి క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకుందాం. పల్లీలు చూడండి, పల్లీలు వేరుశనగ గుళ్ళు ఈ కలర్ వస్తే సరిపోయింది. ఇప్పుడు ఇవి తీసి బూందీలో వేసుకుందాం. ఒక 5-6 రెమ్మలకి కరివేపాకు కూడా వేయించుకుందాం. ఈ మాత్రం వేగితే సరిపోయిందండి. ఇంకా తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ అండి ఒక 2 స్పూన్లకు వేసుకుందాం. ఉప్పు ఒక స్పూన్కి. కారం అండి, నేను మా మనవరాళ్ళు తింటారని కొద్దిగా తక్కువే వేస్తున్నాను. మీరు తినేవాళ్ళు ఉంటే వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లకు వేసాను. ఇది మిక్చర్ అంతా కలిపేసుకుందాం. మీరు కావాలనుకుంటే చిన్నుల్లిపాయలు కాస్త కచ్చాబచ్చిగా దంచి నూనెలో దోరగా ఫ్రై చేసి వేసుకోవచ్చు. చిన్నుల్లిపాయ ఫ్లేవరు బూందీలో మాకు పెద్దగా నచ్చదు, అందుకని నేను ఇట్లా, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. కారం ఉప్పు చూసుకొని మళ్ళీ కావాల్సింటే వేసుకోవచ్చండి. నేను కాస్త తక్కువే వేస్తున్నాను. నేను మా పిల్లలు, మా మనవరాళ్ళు ఉట్టి బూందీ బాగా తింటారు. అన్నంలో కూడా బూందీ వేసుకొని తింటారు. చాలా ఇష్టం వాళ్ళకి. విడిగా 1 కేజీ 1/2 కేజీ కొనుక్కొచ్చి డబ్బాలో పోసి పిల్లలు అన్నం తినేటప్పుడు ఏ కూర కలిపినా కూడా ఈ బూందీ ఉంటే అన్నంలోకి బూందీ కలుపుకొని వాళ్ళు ఆ బూందీ పంటి కింద పడటం వాళ్ళకి బాగా ఇష్టము. సగం నేను పిల్లల కోసమే ఇంత బూందీ చేశాను. మాకైతే కాస్త మేము తక్కువే తింటాం. మాకు కజ్జికాయలు వండాను, చక్రాలు వండాను, ఇందుకు బూందీ చేశాను. మేము 5 తింటాము, బూందీ తక్కువ. మా పిల్లల మనవరాళ్ళ కోసం నేను చేసింది ఇది, ముఖ్యంగా మీకు చూపించటం కోసం. చూసారా, కరకరలాడే కార బూందీ రెడీ అయిపోయింది. ఓసారి టేస్ట్ అయితే చూస్తాను. స్వీట్ షాప్ దాకా వెళ్ళటం ఎందుకండి, కాసేపు శ్రమ. ఎంత టేస్టీగా ఉంటాయి. కేజీ పిండితో ఎన్ని బూందీ అయినాయి.
చూసారా ఏమా టేస్టీగా ఉంది. ఉప్పు కారం కారం కొద్దిగా ఇంకా వేయాలి. నేను తక్కువ వేసానని చెప్పాను కదా, మా మనవరాళ్ళు తినలేరు కారం ఎక్కువ, అందుకని. సూపర్, ఏమీ టేస్టీగా, కరకరలాడతా క్రంచీగా బీఫ్ పిండేసాం కదా, సూపర్గా ఉన్నాయి. ఆ వీడియో లేదని అనుకోబాకండి, వీడియో లేదు, మీరు వేయటం మర్చిపోబాకండి. కాస్త బీఫ్ పిండేస్తే కరకరలాడతా క్రంచీగా ఉంటాయి. సరేనా? చూసారా బేషన్ బూందీ అయింది. ఇది గాలి పోకుండా ఒక డబ్బాకి వేసి స్టోర్ చేసుకుంటే ఇన్ని రోజులు తినొచ్చు కదా. 4 ఇందులో సన్నగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని కలిపేసి, ఇందులో అంటే అన్నిట్లో కాదండి, మనం ఎంతవరకు తింటామో అంతవరకు ఒక ప్లేట్లోకి తీసుకొని సన్నగా ఉల్లిపాయలు తరిగేసి మొత్తం కలిపేసుకొని తినేసి మంచిగా స్ట్రాంగ్ కాఫీ తాగండి. ఈ చలికి గొంతులో ఈ కారం, ఆ కాఫీ ఇంకెలా ఉంటుందో మీరే ఊహించుకోండి, చేసుకోండి, తినండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. మా వంటలు, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? బాయ్.